నగేష్ గారు యునైటెడ్ నేషన్స్ కు ట్రంప్ యూజ్లెస్ అని, అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఇలా రకరకాలుగా నోటికొచ్చినటువంటి వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ ఇలా మాట్లాడడం పెద్ద మనకి షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏం కాదు, రోజు మనం చూస్తూనే ఉన్నాము. బట్ స్టిల్ యుఎన్ పైన కూడా ఇంతటి అక్కసు వెళ్ళగక్కడం, ఇంత చీప్ గా చూడడము, ఇంత అవమానించడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? ట్రంప్ ఏంటంటే మల్టీలాటరలిజం ఏదైతే ఉందో అది మర్చిపోయింది. మల్టీలాటరలిజం అంటే వేరే దేశాలతో కలిసి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. నేటోని పక్కన తోలించాడు, యుఎన్ ని పక్కన తోలించాడు. ఎవరు ఫ్రెండ్స్ అంటే అతనికి ఇది కొంచెమైనా రెస్పెక్ట్ లేదు. తనే అనుకుంటున్నాడు, తనే పెద్ద ఇది అనుకుంటున్నాడు, మొత్తం ప్రపంచానికి తనే పెద్ద అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమిటి, నేను యుఎన్ కన్నా పైన, యుఎన్ కన్నా ఎక్కువ తను చెప్పుకోవడానికి ఇదంతా ఈ మహాభారతం నేను అంతా చెప్పాడు, భారతం అంతా ఏంటి, యుఎన్ యుద్ధాలు ఆపలేకపోతున్నది, నేనే యుద్ధాలు ఆపుతున్నా, 7 యుద్ధాలు నేను ఆపాను అనేది అతని ఉద్దేశం. అయితే దీంట్లో ఏమిటంటే అతను దీంట్లో నేను స్పీచ్ మొత్తం లైవ్ చూసానండి. ఆ స్పీచ్ లో నాకు ఏం అనిపించిందంటే, అసలు ఈయన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడ్రస్ చేస్తున్నారా, దీంట్లోనైతే హెడ్స్ ఆఫ్ స్టేట్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ వీటిలో మొత్తం హాల్ అంతా ఫుల్ గా ఉంది. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడితే అందరూ వినడానికి వస్తారు. ఈయన అసలు యుఎన్ జనరల్ అసెంబ్లీ మాట్లాడుతున్నారా లేకపోతే రిపబ్లికన్ పార్టీ మీటింగ్ మాట్లాడుతున్నారా అనేది డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు డొమెస్టిక్ పాలసీ గురించి చెప్తున్నారండి. యుఎన్ తో మాట్లాడినప్పుడు డొమెస్టిక్ పాలసీ ఎవరికి కావాలంటే, ఇప్పుడు ఇండియా వెళ్ళి ఆత్మనిర్భర్ భారత్ అనేది అక్కడ మన ప్రధానమంత్రి మాట్లాడితే, లేకపోతే మన అసలు అర్థం లేదు అక్కడ, అది పూర్వం కాదు. అంటే ఒకవేళ టెలిప్రాంప్టర్ ఫెయిల్ అవ్వడం వల్ల, స్క్రిప్ట్ ఆయన రాసుకున్నది అక్కడ లేకపోవడం వల్ల, నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఒక పార్టీ మీటింగ్ లో మాట్లాడినట్టు మాట్లాడాడేమో. అసలు టెలికాప్టర్ సంగతి యునైటెడ్ నేషన్స్ దానికి సమాధానం చెప్పింది. సరే, ఎస్కలేటర్ పాడైపోయింది, దానికి ఏదో కథ చెప్పాడు, నేను $500 మిలియన్ నేను ఆఫర్ చేశాను, దాంతో దీన్ని కొంచెం బిల్డింగ్ ని బాగు చేద్దాం అనేది వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఖర్చు అయిపోయింది, కానీ ఏమి పని చేయట్లేదు అన్నది బహుమతిగా ఇచ్చారు. ఇవి రెండు టెలికాప్టర్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వెంటనే క్లారిఫికేషన్ ఇచ్చింది, ఏంటి టెలికాప్టర్ నడిపేది నేను కాదు, యుఎస్ వైట్ హౌస్ వాళ్ళు నడిపింది అనేది వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. బట్ ట్రంప్ కి క్లారిఫికేషన్స్ తో ఇది ఆయన పట్టించుకోరు. ఎందుకంటే ఇదే ఇప్పటిదాకా వాళ్ళు సార్లు 6 సార్లు ఏమిటంటే, ఈయన మా యుద్ధం పాకిస్తాన్ తో ఆపింది ఈయన కాదు, మేమే బైలాటరల్ టాక్స్ చేసి మేమే యుద్ధ విరామం అనలేదు, మన సీజ్ ఫైర్ అనలేదు ఇప్పటికీ. ఇప్పుడు ఈ రోజుకి మనకి ఏంటంటే, మనం ఏమంటున్నారంటే పాకిస్తాన్ తో మనకి యుద్ధ విరామం కాలేదు, ఏంటంటే ఫైరింగ్ స్టాప్ చేసే, అంతేగాని యుద్ధ విరామం కాలేదు. ఈయన ప్రతి ఫోరంలోనే నేను ఇద్దరికి యుద్ధ విరామం చేసిన అనేది ఈయన చెప్పుకుంటున్నాడు. సో నిన్న దీంట్లో ఏంటంటేనండి, దీంట్లో నిన్న స్పీచ్ లోని అబద్ధాలు, సత్యవివరాలు, మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏది, ఒకటి డొమెస్టిక్ పాలసీస్ గురించి చెప్పుకుంటూ వాషింగ్టన్ లో క్రైమ్ రేట్ నంబర్ 1 ఉండేది అమెరికాలోనే. ఎవరికి కావాలండి యుఎన్ జనరల్ అసెంబ్లీలో వాషింగ్టన్ లో ఎక్కువ క్రైమ్ రేట్ ఉందో, షికాగోలో ఉందో, లాస్ ఏంజలీస్ లో ఉందా? నిజంగా ఏంటంటే అసలు అన్నిటికంటే ఎక్కువ క్రైమ్ రేట్ షికాగోలో ఉంది. నేను అక్కడ ఆర్మీ నేషనల్ గార్డ్స్ పంపించి అక్కడ తగ్గించేసాను, అదొక సత్య దూరమైన మాట. దాని తర్వాత ఏమన్నాడు, ఏది ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఇది ఇట్స్ క్లైమేట్ యాక్షన్ అనేది స్కామ్ అన్నాడు. దాని తర్వాత గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ కూలింగ్ ఇదంతా కాన్ జాబ్ అన్నాడు. సో ఇదంతా ఏంటంటే సైంటిస్ట్ వాళ్ళు చెప్పిన దానికి టోటలీ విరుద్ధంగా ఉంది. ఇప్పుడు నేను అలాస్కాకి వెళ్ళానండి, యునైటెడ్ స్టేట్స్ లోని, జస్ట్ 2 నెలల కిందట. అక్కడ ఏం జరుగుతున్నదంటే, గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్లేషియర్స్ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలు ఫామ్ అవుతాయి. ఏమిటి,
ఒకదాని మీద ఒకటి స్నో పడి 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 అది ఐస్ ఐస్ గట్టిగా Yeah. అదేంటంటే సూపర్ కూలింగ్ అయిపోయి అవుతుంది అనమాట. ఆ అలాస్కా గ్లేషియర్స్ ప్రతి ఏడాది వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అమెరికాలో ఏం చేశారు, ప్రతి ఏడాది ఎక్కడుందో గ్లేషియర్, నెక్స్ట్ ఇయర్ ఎక్కడుందో, నెక్స్ట్ ఇయర్ ఎక్కడుందో, ఇది ఒక ఇల్లు దాటి పెట్టారు అనమాట. ఇది ఒక జెండాలు. గ్లేషియర్ లాస్ట్ సెంచరీకి ఈ సెంచరీకి కొన్ని 10 మైళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. గ్లోబల్ వార్మింగ్ అనేది కనబట్టలేదు తన బ్యాక్ యార్డ్ లో నేను. సో ఇలాంటివి చాలా ఆయన నిన్న చెప్పిన దాంట్లో చాలా అది ఏంటంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని నిన్న ఆయన మాట్లాడింది. అయితే మీరు అన్నట్టుగా అన్ని ప్రపంచంలో అసలు యుద్ధాలన్నీ తానే ఆపాడు, రష్యా యుక్రెయిన్ యుద్ధం తానే ఆపానని, అలాగే ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలను తానే ఆపానని, అసలు తానే శాంతి కాముకుడిని, ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తిని తాను అనేటువంటి బాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అంటే ఈ కోణంలోనే అసలు యుఎన్ ఇటువంటి వాటిపైన ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదు వీటిలో అనేసి విమర్శించాడు. అంటే గత కొంతకాలంగా చూస్తే కొంతమంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే యుఎన్ నిజంగానే ఇటువంటి విషయాల్లో కొంతకాలంగా ప్రేక్షక పాత్ర వహిస్తూ వస్తోంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో అది ట్రిగ్గర్ అయిందంటారా ఇతని మాటలకి? దాన్ని బేస్ చేసుకునే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా ట్రంప్? అంటే కొంత మటుకు దాంట్లో కొంత మటుకు నిజం ఉంది ట్రంప్ మాట్లాడి దాంట్లో. యుఎన్ ఏంటంటే యాక్టివ్ గా లేదు, ఇప్పుడున్న సెక్రటరీ జనరల్ గుటెరస్ ఆధ్వర్యంలోని. అయితే దీనికి ఇప్పుడు సరే యుఎన్ మనం దోషిగా మనం నిలబెడదాం. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఈయన ఇజ్రాయెల్ ఏది నెతన్యాహు మీద ప్రెషర్ తీసుకొచ్చి ఈయన ఆపలేదా? ఇది గాజా మీద గాజా బాంబింగ్ చేస్తున్నాడు, ఖతార్ బాంబింగ్ చేస్తున్నాడు, ఇది నెతన్యాహు. ఇవన్నీ ఆపే వీళ్ళకి శక్తి లేదా? డెఫినెట్ గా శక్తి ఉంది. ఏం చేయాలి? వీళ్ళకి ఇది ఆయుధాలు ఇవ్వడం బంద్ చేసేస్తే ఇజ్రాయెల్ బాంబింగ్ స్వయంగా బంద్ చేసేస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రెండోది యుక్రెయిన్ యుద్ధం గురించి ఏమిటి అసలు హేట్ క్రైమ్ చేసేవండి. ఇంతకుముందు ఏమన్నాడు, ఎప్పుడైతే పుతిన్ తో లాస్ట్ మంత్ ఆగస్ట్ లో ఎప్పుడైతే చర్చలు జరిగాయో అలాస్కాలోని, అప్పుడు ఏమన్నాడంటే ఈయన ఇది అలా యుక్రెయిన్ కొంత కాంప్రమైజ్ చేసుకోవాలి, కొన్ని గివ్ అండ్ టేక్ ఉండాలి. అంటే గివ్ అండ్ టేక్ అంటే తన ఇది ల్యాండ్ కొంచెం ఇచ్చేయాలి అనేది. ఏ ల్యాండ్? ముఖ్యంగా క్రైమియా ఇచ్చేయాలని అన్నాం. నిన్న మీటింగ్ లో అర్థం వచ్చిందంటే అసలు క్వశ్చన్ లేదు, యుక్రెయిన్ ఇచ్చేది లేదు అనేది ప్లేట్ ఫిరాయించాడు, మొత్తం యూ టర్న్ చేసాడు అనమాట. సరే, బట్ ఎనీవే అది నేను చెప్పింది పక్కన పెట్టినా కూడా యుఎన్ ఇంకా ప్రొయాక్టివ్ రోల్ ప్లే చేస్తే ఇది బాగుండేది. బట్ యుఎన్ నిర్వీర్యం అయిపోయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. సెక్యూరిటీ కౌన్సిల్ ప్రాపర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద వరల్డ్ కాదు. 5 దేశాలే ఉన్నాయి దాంట్లో. ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇండియాకి స్థానం లేదు. బ్రెజిల్ ఏంటంటే ప్రపంచంలో ఒక పెద్ద దేశాల కింద ఒక లెక్క వస్తుంది. బ్రెజిల్ కి స్థానం లేదు. ఇలాగా దాంట్లో రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు దాంట్లో. ఓకే, అయితే ఇప్పుడు పుతిన్ ఏమో అలా అని చెప్పి ప్రైజ్ చేయట్లేదు. పుతిన్ నన్ను నమ్మించాడు, నిరాశపరిచాడు, పుతిన్ లాంటి వాడిని నేను చూడలేదు అన్నట్టుగా పుతిన్ని కూడా విమర్శించాడు. అంటే ఈ రకంగా పుతిన్ని టార్గెట్ చేయడం వెనుక ఆయన పర్సనల్ అండ్ పొలిటికల్ ఎజెండాస్ ఏమై ఉండొచ్చు అంటారు? పుతిన్ ఈయన గడికి పొగుడతాడు, అంత గొప్ప నాయకుడు లేదంటాడు. ఇంకొక గడికి ఏమిటంటే నిన్న డిసప్పాయింటెడ్ మీ అన్నాడు. ఇది కావడానికి అనేది పుతిన్ కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకపోతే ఇది యుద్ధం ఆడేది. ఫస్ట్ కండిషన్ ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు ఇది ఏదైతే వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నారో, అమెరికా నుండి ప్రత్యేకంగా యూరోపియన్ దేశాలు కానీ, వీళ్ళు ఏం చేశారు? ఇది నేటో ఏమిటంటే దీంట్లోకి యూక్రెయిన్ లోకి రాదు. రష్యా బార్డర్ దగ్గర ఉన్న దేశాలు ఏమిటి ఉన్నాయి, పోలాండ్, యుక్రెయిన్, దాని తర్వాత ఎస్టోనియా, ఇవన్నీ వీటిలో నేటో అంబ్రెలా రావని హామీ ఇచ్చారు. ఇప్పుడేం చేస్తున్నారు?
నేటోలో యూపీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఒప్పుకుంటారండి ఆయన? ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు నా నా చైనా నా బార్డర్ లోకి వస్తానండి అని ట్రూప్స్ పెడితే మనం ఒప్పుకుంటున్నాము, మన ట్రూప్స్ పెడుతున్నాం. అదే చేసేది ఇప్పుడు ట్రంప్ మన పుతిన్ ఏం చేశాడు? వాళ్ళ ట్రూప్స్ కి తన ట్రూప్స్ కి ఇక్కడ అక్కడ ఇది ఉంది, ఇది కన్ఫ్రంటేషన్ ఉంది, యుద్ధం జరుగుతున్నది. వీళ్ళు నేటోని దగ్గర రానివ్వవు, నేటో ఇంకా ఈస్ట్ వర్డ్స్ వెళ్ళొద్దు అనేది ఒకటి హామీ ఇవ్వాలి. రెండోది ఏంటంటే క్రైమ్లో మర్చిపోవాలనేది చెప్తున్నాడు. అది దీన్ని రెండిట్లోని ఏమిటంటే నేటో చేతిలోని అమెరికా నేటోలో భాగం కదా ఎక్కువ ఉంది, కానీ యునైటెడ్ నేషన్స్ దీంట్లో చేసేది తక్కువ అని నేను భావిస్తున్నాను.